భారతదేశ చరిత్రలోని రహస్యాలను బయటపెడుతున్నాం. భారతదేశం మొట్టమొదటి విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన ప్రదేశాల్లో ఒకటి అని మీకు తెలుసా? 5వ శతాబ్దంలో స్థాపించబడిన నలంద విశ్వవిద్యాలయం ఆసియా అంతా నుండి విద్యార్థులను ఆకర్షించింది. అంతేకాదు, దాదాపు 30 జేళ్లుగా ఉన్న చరంగం ఆట కూడా భారత్లోనే పుట్టింది. ద్వారక అనే పురాతన నగరం గురించి మాట్లాడుకుందాం. నీటి అడుగున జరిపిన పురావస్తు తవ్వకాలు చెచెన్ బపడ్ నాటి నిర్మాణాలను వెలికి తీశాయి. అంటే ఈజిప్టు పిరమిడ్ల కంటే పురాతనమైనవి. గణిత శాస్త్రానికి భారతదేశం చేసిన కృషి అద్భుతం. సున్నా భావన చాన్య పద్ధతిపై వెలుగు కూడా ఇక్కడే కనుగొనబడ్డాయి. కానీ ఇది కేవలం పురాతన కాలం గురించి మాత్రమే కాదు. ఎంజాయ్గా సరిచెబల్లో భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా అవతరించింది. స్వేచ్ఛకు వైవిధ్యానికి దీపస్తంభంగా కొనసాగుతోంది. అలాగే పురాతన విశ్వవిద్యాలయాల నుండి ఆధునిక ప్రజాస్వామ్యం వరకు భారతదేశ